పాపారావు గారు, ఏముండే పాపారావు గారు? బాబు గారు, మీ దొడ్లో గడ్డి కోసుకోనా? గడ్డి కోసుకోనా? గడ్డి కోసుకోనా? అప్ప ఊరుకుంది. అయ్యో వెళ్ళొస్తాను బాబయ్య. డబ్బేదే. డబ్బా ఎందుకు? అదేంటి గడ్డి కోసుకున్నావు కదా? డబ్బు ఇవ్వాలా? గడ్డి కోసుకుని డబ్బు ఇవ్వాలంటే గడ్డి నాది. మరి నువ్వు తిన్న గడ్డికి? చూడు చిట్టి, నువ్వు కొంగు చూపించి గడ్డి కొట్టేద్దాం అనుకున్నావు, నేను గడ్డి చూపించి కొంగు కొట్టేశాను. డబ్బుకి డబ్బు చెల్లు. కొట్టేసిన ప్రతి కొంగుకి డబ్బు ఇవ్వాలంటే నేను గడ్డి కోసుకోవాలి. డబ్బి అలాగే. నీ కాళ్ళు ఎరగరు, నీ నోరు పడా. అబ్బా, ఇవన్నీ పాత తిట్లే. కొత్త తిట్లే చేతనైతే తిట్టు, లేకపోతే డబ్బి. ఏటా పిల్ల తిట్టుకుంటా బాగుంది. ఏముంది, కుర్రాన్ని చూడ్డం, కళ్ళు కొట్టడం, కాదని తిట్టడం. నేను అందగానే కావడం, జస్ట్ 25 కావడం చాలా డేంజర్ అయిపోయింది. అసలు ఈ లోకంలో ఆడవాళ్ళ నుంచి నా శీలాన్ని ఎలా కాపాడుకోవాలో నాకే అర్థం కావడం లేదు. 3 బోనాలకు అందగాడివి. ప్రపంచంలో ఉన్న నల్ల రంగంతా నీకు తలకే సరిపోతుందాయా? నువ్వు కనుక మంచి పని చెప్తే సముద్రం అంతా పెట్రోల్ అయి భగ్గుమంటది. అమ్మమ్మ రెడ్డి, నా కురిడి అన్ని తెలిసే ఎందుకు అడగడం. అందుకే కదే 10 ఏళ్ళ నుంచి నేను నా దగ్గరే పెట్టుకున్నాను. అవునే, ఇవాళ కొత్త బట్టలు ఏం తెచ్చావు? ఈ చీర ఎవరిది? ఇది సుబ్బారావు గారి భార్య. ముసలి చీర. ఈ చీర ఎవరిది? ఇది భీమారావు గారి చీర. వెంకటేశ్వర గారి చెల్లి లక్ష్మీది. లక్ష్మి ఓడి దాకా వచ్చిందన్నమాట. శ్రీవారు, ఇంకా ఎంతసేపు అండి? పిచ్చుకులు తినే వంటికి యుగ యుగాలు చేస్తున్నారు. అబ్బా, త్వరగా కానివ్వండి. లాద్దమ్మ ముగుళ్ళో మాట్లాడుకో. ఇక్కడ పొయ్యి మనకి నేను చస్తుంటే. అందుకే చెప్తే విన్నారా? ఓ గ్యాస్ పొయ్యి కొనమని. ఇప్పటికైనా కొనండి. ఇదిగో బాగానే మండుతుంది, నేనే చూడలేదు. ఈ పొగ మంది కాదు, పక్కింటి వాళ్ళదేమో. ఏమండి, మీ ఇంట్లో పొగంతా ఇలా వచ్చేస్తుందండి. ఊరుకోండి, నేను మాట చెప్తాను వింటారా? అమెరికాలో ఏదో కొత్త వంట మిషన్ వచ్చిందటండి. అన్ని అందులో వేసి స్విచ్ నొక్కితే అదే వంట వడ్డీ చేస్తుందట. పరాగ్గా ఉంటే అదే తినేస్తుంది. ఆ గొడవ నువ్వు పట్టించుకోకు. నేనున్నాగా, బ్రహ్మాండంగా ఉండి అలా పడేస్తుంటాను. లబక్ లబక్ అని తినే ఇలా అయిపోతావు. వద్దండి బాబు, ఏదైనా 5 స్టార్ హోటల్కి వెళ్దామండి. ఇంట్లోకి రావడానికి అంటూ గానీ 5 స్టార్ హోటల్కి వెళ్ళొచ్చా? అబ్బే, అక్కడ ఇలాంటి పట్టింపులే ఉండవండి. చాలా అడ్వాన్స్ ప్లేస్. ఏంటి, స్టార్స్ ఉంటే అడ్వాన్స్ ప్లేస్? పట్టింపులు ఉండవా? అయితే మన ఇంటికి 10 స్టార్స్ పెట్టిస్తా. ముట్టుకున్నారండి. లోపలికి వెళ్ళకూడదు రండి. అబ్బా, రమ్మంటుంటే. ఇదిగో కాస్త అన్నం వండి వస్తాను. వెళ్ళకూడదు. బాగుంది. నువ్వు నేను కలిసి బయట ఉన్నామని తెలిస్తే ఇంట్లో దొంగలు పడతారు. ఓ పని చేద్దామా? ఎలాగో నేను ముట్టుకున్నాను కదా, ఇద్దరం కలిసి వెళ్దాం. వెళ్ళకూడదు అంటుంటే. నీతో పాటు నేను ఎలాగే 3 రోజులు బయట కూర్చోటం. స్నానం చేసి వెళ్తారు కానీ ముట్టేసుకున్నారా? నేను ముట్టుకోలేదు, ఆవిడే ముట్టుకుంది. సరిపోయింది. పొయ్యి మీద అన్నం చీడిపోతుంటే ఎవరు దింపుతారు? ఓ పంచే అమ్మ, ఆ అన్నం దింపేసి మూగుడు పెట్టి కాస్త నూనె వేసి ఒక సేరు ఉప్పేసి, ఆ పక్కన పప్పు ఉంది అది వేసి, బెండకాయ ముక్కలు తరిగి ఉంచాను ఆ పక్కన ఉన్నాయి, అవి వేసి పోపు వేసి తాలింపు పెట్టావంటే చచ్చి నీ కడుపును పుడతాను. నీ మేలుంచుకోలేమ్మా. నీ పెళ్లికి వంట చేయిస్తాను. ఏం ఒక్కర్లేదు, వెళ్ళమనండి. ఫుడ్ ఏం ఒక్కర్లేదు, వెళ్ళమనండి. ఏం బాగా చేస్తున్నావు వంట. వెరీ గుడ్, క్యారియర్. ఇదిగో నువ్వు బయటకెళ్ళు. బాగుందమ్మా, మీరు లోపలికి రాక నేను వంట చేయక ఎలా తింటారేంటి? ఇదిగో మా ఇంట్లో నీకేం పని? మా పనులు మేము చేసుకుంటాం. నువ్వు ముందు బయటకెళ్ళు. బాగుందమ్మా, వండకపోతే మీ కడితే మారుతుంది. నాకే కృష్ణ గారు మా ఇంటికి భోజనానికి రండి. దాచుకోమ్మా నీ వంట గదిని.
ఒక అమ్మాయి గురించి అలా మాట్లాడటం తప్పు కదా? మీకు తెలియదండి, ఆ అమ్మాయి సరే, అమ్మాయి కాలు పెట్టిన చోటల్లో దరిద్రమే. ఒక ఆడపిల్ల గురించి అలా మాట్లాడకూడదు అనుకుంటే సర్లే అనుకుంటుందండ్రా రమ్మంటుంటే ఏళ్ళొచ్చే కూడా పెళ్లి చేయకపోతే ఇంతే మరి. కన్ను కనపడదు, కాలు నిలబడదు. ఊరుకో అమ్మా, పడిపోయిన జాలిపడ్డ మానేసి నీతులు చెప్తున్నావే. పెళ్లి కాకముందు గడప దాటితే మా నాన్న కాళ్ళు ఎరుక్కొట్టేవారు. మీ నాన్నకి నీ మీద నమ్మకం లేకపోయిండొచ్చు. అయ్యో అయ్యో లక్ష్మి, లక్ష్మి ఏమిటంతా? అది కాదు చూసారా చూసారా అన్నయ్య గారు దాని తలపొగరు. అది తలపొగరు కాదు, వయస్సులో ఒకరు తెలీదులే. జస్ట్ 25 కదా, నాకే తెలుసు. మీకు తెలియదనే గారు, ఇలాంటి వాళ్ళ వల్లే కొన్ని కాపాలు కూలిపోతాయి. మా ఆయన్ని చూస్తే చాలు వెనుక తిరిగిపోతుంది. అందుకనే ఇదంటే నాకు అసహ్యం. ఒళ్ళంతా కరెంట్ సాగుతున్నట్టు అయిపోయింది. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే అండి. కూర్చోండి. నమస్కారం స్వతంత్రం గారు. ఆఫీసర్ గారు లోపలున్నారు. కృష్ణ గారితో మాట్లాడటానికి వచ్చాను. మాట్లాడడం కాదు సార్, ఊదేస్తానని చెప్పండి. నేను మా మినిస్టర్ బాబు గారితో ఈ రాత్రిగా ఫోన్ చేసి మాట్లాడతాను. ఉద్యోగం ఊడిపోతుందని చెప్పండి. అలాగే. ఎవరు మీరు? స్వతంత్రం అంటారు నన్ను. ఓహో, స్వతంత్రం అంటే మీరేనా? రోజుకి 15 సార్లు ఫోన్ చేస్తున్నారు. మీ గొంతు విని నేను చాలా గొప్పగా ఉంటారనుకున్నానే. అది మీ పేరా బిరుదా? అది నా పేరు. నేను స్వతంత్రం వచ్చిన రోజున పుట్టానని మా నాన్న గాంధీ గారు నాకు స్వతంత్రం అని పేరు పెట్టారు. మీరు స్వతంత్రంలాగే పెరిగారు. సరే, మీరు వచ్చిన పని ఏమిటి? అంటావేంటయ్యా? నీకంటే 4 సీనియర్ ఆఫీసర్లు సంతకం పెట్టారు. ఆఫ్టర్ ఆల్ గుమస్తావి నువ్వు సంతకం పెట్టినంటావేంటి? వాళ్ళు సంతకం పెట్టి తప్పుడు లెక్కలు నిజమవుతాయా? పిల్లలకు పాలు ఇచ్చాం, బిస్కెట్లు ఇచ్చాం, గ్లూకోజ్ ప్యాకెట్లు ఇచ్చామని తప్పుడు లెక్కలు రాసి వాళ్ళకేమి ఇవ్వలేదో నాకు తెలియదు అనుకున్నారా? అన్ని లెక్కలు కరెక్ట్ చేసి తీసుకురండి, నేను సంతకం పెడతాను. అంతవరకు సంతకాన్ని మళ్ళీ ఆఫీస్కి వచ్చారంటే నేను పోలీస్ రిపోర్ట్ మీద సంతకం పెడతాను. మైండ్. అసలే పవర్ఫుల్ మనిషిని. నేను చిటికేస్తే హైదరాబాదే వణుకుతుంది. నేను కేకేస్తే ఢిల్లీ గజగజలాడుతుంది. అవునులే, స్వాతంత్ర్యం ఎంత అనారోగ్యంగా పెరిగిందో నేను చూస్తే అర్థమవుతుంది. నేనేదైనా మాటలతో చెప్పను, డబ్బుతో కొంటాను. ఆ 4గురికి రేట్ ఇచ్చాను. నీ రేట్ ఎంతో చెప్పు. 10, 20 ఎంతైనా చెప్పి. నువ్వింత అనాగరికంగా చండాలంగా పెరుగుతావని మీ నాన్న గాంధీకి తెలుసుంటే నువ్వు పుట్టినప్పుడే చంపేసేవాడు. దేశానికి దరిద్రం తెలియదు. ఆగస్టు 15లోగా నువ్వు సంతకం పెట్టావా? సరే సరే, లేకపోతే ఏం జరుగుతుందో నాకే తెలియదు. ఇంకే బరువులు ఉండకూడదని నేను ఈ పని చేశాను. లేదు జానకి, నా అసమర్థత, నా పెరుగుతనం నీ చేత ఆ పని చేయించింది. నా బాధ్యత తీరటం కోసం, నా చెల్లెలి బాగు కోసం నీ బిడ్డను చంపుకున్నావు. నువ్వు మాకు తల్లి కంటే ఎక్కువ. మనలాంటి వాళ్ళకి పిల్లలు కూడా అప్పులేనండి. ఆ మాటే మీ అమ్మ మా అమ్మ అనుకుంటే మనకి కష్టాలు ఉండేవి కాదు కదా. ఊరుకోండి, లక్ష్మికి మనం అన్న వదిలే కాదు, తల్లి తండ్రి కూడా మనమే అనుకుంటే మనకి ఏ పాట ఉండదండి. అన్నయ్య ఎవరింటికి వస్తుంది? అది కాదు లక్ష్మి, కోట్లింగ్ గారు ఒక డ్రామాలో ఏడుపుని యాక్ట్ చేసి చూపించారు. అది ఇప్పుడు నేను యాక్ట్ చేసి చూపిస్తాను అనమాట. వదిలి నాకంటే బాగా చేస్తానని చెప్తుంది. ఇద్దరు ఎవరు బాగా చేస్తారు నువ్వే చెప్పు. నిజమైన జీవితాలు ఇప్పుడు నటనలు కాలేవన్నయ్య. దయచేసి ఇంకెప్పుడు నా పెళ్లి మాట ఎత్తొద్దు. నన్ను ఎందుకు సార్ పిలిపించారట? మిస్టర్ కృష్ణ, ఐఎమ్ సారీ టు టెల్ యూ, నేను నిన్ను సస్పెండ్ చేశాను. సస్పెండా? ఎందుకు? ఆఫీసు మర్యాదలు మంటకెలిపిన ఉద్యోగి ఈ ఆఫీసులో ఉండడానికి వీల్లేదు. నేనేం తప్పు చేశాను? 1, 2 ఈ పెద్ద మనిషి సంతకం కోసం ఆఫీస్కి వస్తే 10,000 రూపాయలు లంచం అడిగావు. సిన్సియర్ గా వర్క్ చేస్తున్న నన్ను బ్రాండీ బాటిల్ తేకపోతే మెమో ఇస్తానన్నావు. అప్పరావు, కడుపు కూటు కోసం ఉద్యోగం చేస్తున్న ఒక ఆడకూతురు చేయి పట్టుకున్నావు. అవును సార్, నా చేయి పట్టుకున్నారు. అప్పుడే నూతులో పడి చచ్చిపోదాం అనుకున్నాను సార్. ఎంత ఎంక్వైరీ ఎందుకు సార్? పెద్ద మనిషి నేను చెప్తున్నాగా. ఆయన కళ్ళు నెత్తికెక్కినాయి. వీళ్ళు చెప్తున్నదంత అబద్ధమని మాత్రం నేను చెప్పగలను సార్. స్టాప్ ఇట్. నీ పౌరు మొత్తాల గురించి నాకు తెలుసు, ఈ ఆఫీసులో అందరికీ తెలుసు. నేను సస్పెండ్ చేశాను చెప్పాను. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్ అని ఆయన అన్నారు. అసలు ఒంటూ బాగాలేదు. చెప్పించుకోవద్దు మీరు, నాకు అసలు ఇన్సల్ట్ గా ఉంటుంది.
శాంతి నుండి తీసురా. అరే అచ్చం చీరలా ఉందే, ఎప్పుడు కొన్నావు? ఇది చీరే. ఇంకా మీకోసం చాలా సిద్ధం చేసి ఉంచాను. పసుపు గాజులు. రండి స్నానం చేదురు గాని. ఓ ఏమిటి ఈవేళ ఇన్ని ఏర్పాట్లు చేసావు? అదే మిమ్మల్ని సస్పెండ్ చేశారు కదా, అందుకు. ఈ విషయం నీకు తెలిసిందన్నమాట. అందుక ఈ స్వాగత సత్కారాలు ఖడ్గదిక్కను కదా నీకోసమే రాసుంటారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోకూడదు. వాతలే మిగులు. నీకు వేసారుగా వాతలు. ఇప్పుడు ఏం చేద్దాం? రండి ఇద్దరం చిరో చెప్పు పట్టుకుని అడుక్కుందాం. అబ్బా ఎన్ని రోజులకి నీకు మంచి ఐడియా వచ్చింది. నువ్వు రెడీ అంటే నేను రెడీ. అంటే అడుక్కుని పోషిద్దామని నన్ను చేస్తున్నారు. నువ్వే కదా అన్నావు ఇప్పుడు. సిగ్గు లేకపోతే సరే. ఏదో పాపం కుమస్తావి. నాకు చిన్న సాయం చేస్తే నువ్వు 40 రూపాయలు తిను అన్నారు. తప్పేంటి? తీసుకుంటే నష్టం ఏంటి? వద్దని గొడవ పెట్టుకున్నారు. ఉద్యోగం ఊడింది. ఓహో అయితే రేపు ఏ పిల్లైనా వచ్చి నీకు నేను 10 రూపాయలు ఇస్తాను, మీరు నాతో డాన్స్ చేస్తారా అంటుంది. చైనా ఏంటి? ఆ మా సిగ్గు ఎగ్గులు నీకే కాదు నాకు ఉన్నాయి. ఆ సిగ్గు ఎగ్గు ఏ బ్యాంక్ లో పెట్టినని పోషిస్తారండి? అవి తాకట్టు పెట్టేవి కావు, తరతరాలుగా కాపాడుకునేవి. కాపాడించాలి. ముందు మన ఊరు పోదాం పదండి. ఏ పొలం పని చేసైనా బ్రతకొచ్చు. రేపు నుంచి ఊళ్ళో పేరెంట్ ఎదుకెళ్ళి యోగ్యత కూడా నాకు లేదు. ఏ మొగుడు బ్రతికే ఉన్నాడుగా? బ్రతికే ఉన్నాడు. శాతకాని మొగుళ్ళ. ఇదిగో పంతులు, నీ దగ్గర నా రహస్యం ఎందుకు? నా వయసు 50 సంవత్సరాలు. ఆ మాటకు వస్తే నీకంటే 2 సంవత్సరాలు పెద్ద. ఇంతకాలం ఏదో తో సరిపెట్టుకున్నాను. ఇప్పుడు పర్మనెంట్ ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకనే కదయ్యా నా వయసు 20 సంవత్సరాలని జస్ట్ 25 అని ప్రచారం చేయడం నేను పెట్టుకున్నాను. తమరు ఆగ్రహించకపోతే ఒక్క విషయం మనమే చేస్తాను. చెప్పు. ఒక ఊర్లో 2 అమ్మాయిలు ఉన్నారు. ఒకరు జగదేగ సుందరి, ఇంకొకరు సువర్ణ సుందరి. సెక్స్ గేమ్స్ ఇద్దరు. వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్స్ ఉన్నాయండి. భేషుగ్గా ఉంటారు. కానీ ఆపేమని చెప్పు. ఏమీ లేదండి, ఇద్దరూ వితంతువులే. ఒక్కొక్కరికి 3 భర్తలు గతించారు. తమకు అభ్యంతరం లేకపోతే మగదిక్కులే బాధపడుతున్నారు. తమరు అంటే వాళ్ళు. అడు తిరుగు. ఇటు తిరుగు. లేకపోతే ఏంటయ్యా, నేనేమైనా సెకండ్ హ్యాండ్ డొక్కు ఆర్టీసీ బస్సులో కనిపిస్తున్నానంటే స్పేర్ పార్టులు చూపిస్తున్నావు. ఇదిగో నేను చెప్పే జాగ్రత్తగా వినిపించుకో. నాకు వెంకట చెల్లెలు లక్ష్మి ఫోటో లాంటి ఫోటో వెంటనే చూపించాలి. లేకపోతే ఈ పిలక తీసి నీ చేత మింగిస్తాను. నమస్కారం అత్తయ్య గారు. ఎంతసేపు వచ్చి? ఇప్పుడే వచ్చానయ్యా. అదేమిటయ్యా అలా చిక్కిపోయావే? చిక్కిపోయానా? అందరు లావయ్య అంటుంటే. అయినా ఈ మధ్య చిక్కకుండా పరువు ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఎందుకు బాబు? అప్పుల వాళ్ళు దొరకకున్నాను. ఏమండి, మా అమ్మ మీ చెల్లికి పెళ్లి సంబంధం తీసుకొచ్చింది. అలాగా? హాట్ న్యూస్. కూర్చోండి కూర్చోండి. ఎవరిదా సంబంధం? వాళ్ళది గుంటూరు నాయన. చిల్లర చిదంబరం గారు అబ్బాయి. పేరు చిట్టిబాబు. చిల్లర కొట్టి ఏమైనా ఉందా? అబ్బే అదేం లేదు. ఇంటి పేరు చిల్లర. అబ్బాయి మాత్రం 1000 రూపాయల నోట్ లాంటి వాడు. పైగా ఒక్కడే కొడుకు. మరి చిల్లర ఎక్కువ అడుగుతాడేమో. పిల్ల నచ్చాలి కానీ దాంతే ఉంది. నువ్వు అను, రేపు పిలిపిస్తాను. ఈ సంబంధం బాగానే ఉంది. కబుర్లు పంపుదామా? అలాగే. మరి పెళ్లి చూపులు ఖర్చులు? ఏమండి? లక్ష్మి ఏంటి ఇలా వచ్చావు? నాకు పెళ్లి చూపులు కదండి. మా అన్నయ్య ఏదైనా కష్టాలు పడి పెళ్లి సంబంధం తీసుకొచ్చారు. నాకేమో మంచి చీరలేదు. మా అన్నయ్య ఏమో కొనలేడు. వదిన దగ్గర ఏదైనా మంచి చీర ఉందేమో అని వచ్చాను. వదిన లేదా? వదిన లేకపోతే నేను ఇవ్వకూడదా? మీ వదినకి చీరలన్నీ వాళ్ళ బాబు కొనలేదు, మనమే కొన్నాం. నీకేం చీర నచ్చిందో చెప్పు. అందమైన పెళ్లి చూపులకు అచ్చొచ్చిన చీరలు. ఏం చీర కావాలో నువ్వే తీసుకో. టంటడా ఇది మహాలక్ష్మిలో ఉంది అమ్మాయి. అమ్మా చీరంతా చాలా బాగుంది. 1000 రూపాయలు ఉంటుందా? అది అది కృష్ణ. అమ్మాయి పెళ్లి చూపులు కదా, రాత్రి మీ ఇద్దరు వెళ్ళి కొనుక్కొచ్చామండి. ఒరే వారు మెచ్చుకున్నారంటే నీ సెలక్షన్ కరెక్ట్. అవును, చాలా కరెక్ట్. నీ పేరేంటమ్మా? చెప్పుమ్మా. లక్ష్మి. అమ్మాయి ఎంతవరకు చదువుకుంది? 10th క్లాస్ వరకు చదువుకున్నాండి. అంతకన్నా ఎక్కువ అనవసరం లేండి. మా అన్నయ్య గారు కోడలుంది, ఎన్నే చదివింది. పిడకలు దేంతో చేస్తారు మావయ్య అని అడుగుతుంది. నాకు అసలే హార్ట్ వీక్.
అప్పుడైతే ఈ పెళ్లి ఎంత త్వరగా జరిగితే అంత మంచిది తమరికి పిల్లలు వచ్చినట్టేగా ఆ, ఏం పెళ్లి కుమారా ఏమిటి అలా చూస్తున్నావు నా లక్ష్మి నచ్చినట్టేనా సిగ్గు చేతక పెళ్లి కొడుకు తండ్రి గారు మా వెంకటు లక్ష్మి పెళ్లికి దమ్మిడి కట్నం ఇచ్చుకోలేదు మీ నిర్ణయం ఏమిటో చెప్పండి అబ్బాయి మేము అలాంటి వాళ్ళం కాదండి మా గురించి ఏమనుకుంటున్నారో మీరు మాకు కానీ కట్నం అక్కర్లేదు. అయితే ఆలస్యం ఎందుకు త్వరగా ముహూర్తం పెట్టించరా దేశంలో కట్నం మొదటిసారిగా చచ్చింది. కట్నం కట్నం అని విని విని విసిగిపోయానండి. మీ మాటలు నా చెవులకు అమృతంగా ఉన్నాయి. ఇంత మంచితనాన్ని నేను భరించలేను. ఇంత మంచి మెటీరియల్ దొరికినందుకు నిజంగా మా లక్ష్మి చాలా అదృష్టవంతురాలండి. కానీ తెలుసు కానీ ఉంటుందని తెలుసు చెప్పు ఆ కానీ ఏమిటో చెప్పేసాయి అబ్బాయికి ఉద్యోగం చూడాలి, అది పెళ్లి ముందే. అపాయింట్మెంట్ ఆర్డర్ చూపిస్తేనే ముహూర్తం, అంతే, అది చాలు. చేత్తో కొట్టవలసింది చెప్పుతో కొట్టాడు. ఎంతకు ఈ ములక్కాడ ఏం చదివాడు? ఫెయిల్ అయ్యానండి. అమెరికాలోనా ఇండియాలోనా? మా ఊర్లో అండి. బీకామ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన నేను ఉద్యోగం సంపాదించడానికే 30,000 అయింది. ఆయన ఎస్ఎస్సీ అంటున్నారు, లక్షకి తగ్గదు. చూడండి, ఉద్యోగం ఇప్పించలేను, ఒక 10,000 కట్నం మాత్రం ఇచ్చుకోగలను. అవునండి. అబ్బాయి కట్నం తీసుకునేంత దుర్మార్గుని కాను, నన్ను దిగజార్చకండి. అబ్బాయికి ఉద్యోగం ఇప్పించండి, అది చాలు. ఏదో మా ప్రయత్నాలు మేము చేస్తాం అనుకోండి, కానీ ఈ రోజుల్లో ఉద్యోగాలు దొరుకుతాయని గ్యారంటీ ఎక్కడుందండి? బై బై, ఈవిడ మిసెస్ శాంతి, మా కృష్ణ. హలో, ఫ్రమ్ ఈస్ట్ గోదావరి, పోతరాజు గారు అమ్మాయి.